ఒక సేవకుడు మన ఇంటికి వచ్చి మన ఊరు వచ్చి వాక్యం చెప్పాలంటే ఒక టారిఫ్ ఉంది, ఒక రేట్ ఉంది, ఒక ప్యాకేజ్ ఉన్నది. ఒక సేవకుడు మన ఊరికి రావాలంటే కారు ఏర్పాటు చేయాలి. ఒక సేవకుడు మన ఊరు రావాలంటే వారికి ఫ్లైట్కి డబ్బులు ఇవ్వాలి. ఒక సేవకుడు మన ఊరు రావాలంటే లాడ్జ్ బుక్ చేయాలి. ఒక సేవకుడు మన ఊరు రావాలంటే ఆయన రాకమునిపే వాళ్ళు తినే ఐటమ్స్ అన్ని ముందొచ్చేస్తాయి. వారి లైఫ్ స్టైల్ అంతా ముందు వస్తూ ఉంటుంది, ప్యాకేజ్ ముందు వస్తుంది, ముందు అకౌంట్లో డబ్బులే, తర్వాత మీ ఊరు వస్తా. అలా అయిపోయింది ఈరోజు పరిచర్య. కానీ మనకంటే ముందటి కాలంలో పరిచర్య చేసిన సేవకులు, ప్రత్యేకించి 17th, 18th, 19th సెంచరీలో చేసిన పరిచర్య ఏదైతుందో చాలా అమూల్యమైన పరిచర్య. ఆ ఫలాలు ఈరోజు మనం అనుభవిస్తున్నాం. వాటి ఫలాలు ఈరోజు మనం అనుభవిస్తున్నాం. వారికి ఈరోజు ఇంత అందమైన బైబిల్ లేదు, వారి భాషల్లో బైబిల్ ఉండేది కాదు. ఈరోజు కదా, ఈ శతాబ్దంలో కదా బైబిల్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి అందమైన బైబిల్, మనకు అర్థమయ్యే భాషలో ఉన్న బైబిల్ మనకు లేనప్పుడు వారు వారి ప్రాంతాలకి వెళ్ళి ఆ భాషలు నేర్చుకుని ఆ భాషలో ఉన్న బైబిల్ చదివేవారు. పిల్లారా, ఎంత త్యాగపూరితమైన పరిచర్యలు చెప్పండి. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్.